విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు జరిగే అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర మరియు ధర్నా చౌక్ లో జరిగే ఆవేదన దీక్షలు అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు సారథ్యంలో అనేక శాంతియుత పోరాటాలు జరపడం వలన మరణించిన 142 మంది బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎక్స్గ్రేషియా ఇచ్చారని, 250 కోట్ల రూపాయలు కార్పస్ పండుగ ఇచ్చారని, 10,000, 20,000 లోపు వారికి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి 906 కోట్ల రూపాయలు బాధితులకు ఇచ్చారని, చివరి బాధితునికి చివరి పైసా వచ్చే వరకు సిపిఐ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అగ్రిగోల్డ్ బాధితులకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వెంటనే న్యాయం చేసి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జయప్రదం చేయండి చలో విజయవాడ. డిసెంబర్ 3వ తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శనగా వెళ్ళి ధర్నా చౌక్లో జరిగేటటువంటి ఆవేదన దీక్షలు, అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్షల్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ గత 11 సంవత్సరాల నుంచి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అనేక శాంతియుత పోరాటాలు జరిపి మరణించినటువంటి బాధితులకి 5 లక్షల రూపాయల చొప్పున 142 మందికి ఎక్స్రేస్ ఇప్పించడం కానీ, అగ్రిగోల్డ్ బాధితుల యొక్క బాండ్లు ప్రతి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం కానీ, అదేవిధంగా 10,000 రూపాయలు, 20,000 రూపాయల వాళ్ళకి కొంత 906 కోట్ల రూపాయలు ఇప్పించడం కానీ జరిగింది. అయితే పూర్తి న్యాయం జరగలేదు. గత టీడీపీ గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగలేదని చెప్పేసి అగ్రిగోల్డ్ బాధితులందరూ ఏకపక్షంగా వైసీపీ పార్టీకి ఓట్లు వేయడం, వైసీపీ పార్టీ అధికారంలో రాయడం, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరణించిన బాధితులకు 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్రేస్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి వారంలో పూర్తి న్యాయం చేస్తాను, 6 నెలలు వడ్డీతో న్యాయం చేస్తానని చెప్పి ఇచ్చి మాట తప్పారు. కాబట్టి మళ్ళా వైసీపీ గవర్నమెంట్ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి ప్రతి ఒక్క బాధితుడికి పూర్తి న్యాయం చేస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టును విజయవాడ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి రిటైర్డ్ సమర్థత కలిగినటువంటి అధికారులతో ఒక కమిటీ సిట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత కంపెనీ ఆస్తులు మ్యూటేషన్ చేసేసి త్వరగా వేలం పాట వేయాలని చెప్పేసి, చివరి బాధితులకు చివరి పైసా వచ్చే వరకు కూడా పూర్తి న్యాయం చేయాలని చెప్పేసి కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాట ఫలితంగా కొంతమందికి డబ్బులు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు చలో విజయవాడ పేరుతోటి ఆవేదన మరి యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రలో నగరంలోని కూడా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, చివరి పైసా ఇచ్చేవరకు కూడా వాళ్ళకి అండగా సిపిఐ అండగా ఉంటుందని తెలియజేస్తూ, ఏదైతే మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గతంలో చంద్రబాబు నాయుడు గారే డబ్బులు డిపాజిట్ చేశారు. ఆ రోజున మరి బ్యాంకుల ద్వారా వాళ్ళంతా కూడా మరి రికార్డ్ చేయించారు. బటన్ మాత్రం నొక్కలేదు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం తప్ప మరి ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితిలో మరి అసోసియేషన్గా ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. రేపు 3వ తారీఖున మరి తాడో పేడో తెలుసుకోవడం కోసం జరిగే ఈ మరి ఆవేదన యాత్రలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం.